టు డ్రాగన్ ఫామ్. చాలా రోజులైంది అండి వీడియో తీసి. ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంది అంటే కాస్ట్ కూడా చాలా బాగా పెరిగిందండి. చాలా బాగా పెరిగింది. రీజన్ ఏది అంటే ఎన్నో కారణాలు ఉండొచ్చండి. ఫ్రూట్స్ లేకపోవడము, లేదంటే ఒక డ్రాగన్ ఫ్రూట్ తప్ప మార్కెట్లో ఇది దొరకపోవడము, దానివల్ల చాలా రీజన్స్ వల్ల మేబీ పెరిగిండొచ్చు. బట్ కాకపోతే ప్రజెంట్ ఎవరైతే ఏ రైతైతే డ్రాగన్ మీద ఆధారపడ్డాడో వాళ్ళు చాలా అదృష్టవంతులండి. నేను చెప్పేది ఒకటేను, చాలా అదృష్టవంతులండి. చాలామంది అన్నారు డ్రాగన్ ఫ్రూట్ పెడితే చాలా లాస్ అయిపోతాము, ఇది మొదట చాలా ఎక్కువ పెట్టుబడి అవుతుంది, దాని తర్వాత వస్తుందో రాదో తెలియదు, ఇంటి పక్కలలో, ఇంటి వెనకల్లో, ఇంటి ముందుల్లో 30 రూపాయలు పడిపోతుంది, 20 రూపాయలు పడిపోతుంది, 50 రూపాయలు పడిపోతుంది, ఎందుకు పెట్టుకుంటారు అండి, ఉట్టినే డబ్బులు వేస్ట్ అని చాలా రకాల సొల్లు కబుర్లు చెప్తారండి. వాళ్ళందరికీ ఇయ్యరు, చెంప పెట్టు అన్నట్లు చెంప ఏదో అంటారు దాన్ని. నన్ను అడిగితే మాత్రం ప్రజెంట్ డ్రాగన్ అనేది నెంబర్ 1గా ఉందండి. ఇది నేను చెప్పగలను. ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏంటి అంటే మన తోటలో ఫ్లవరింగ్ అంటే మరీ వచ్చిందని చెప్పను, అతి భయంకరమైన ఫ్లవరింగ్ వచ్చిందండి. అది మీకు చూపిస్తాను. ఇలాంటి కాయలు వచ్చేసి మన తోటలో చాలా ఉన్నాయి. పీకే కాయలు ఒక 2 టన్స్ దాకా అవుతాయండి. ఈరోజు నైట్ బ్లూమింగ్ అవుతుంది అండి, అందుకే బ్లూమింగ్ అవ్వకముందే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి రేపు అవుతుంది, ఇది వచ్చేసి ఈరోజు అవుతుంది. ఇలాంటి ఫ్లవర్స్ మీకు చూపిస్తాను. భారీ అంటే అతి భారీగా ఉన్నాయండి. అదే మీకు చూపించడానికి వీడియో తీద్దామని. ఈ అతి భారీగా ఉండటం వల్ల నేను ఒక ఐడియాతో, ఇంత అతి భారీగా ఉన్నాయి, మనకి సైజు వస్తాయి రావు అనే డౌటు ఉందండి నాకు. ఆ డౌటు క్లియర్ చేసుకొని సైజు రావడానికి ఏమేమి చేయాలో చేసేసానండి, ఆల్రెడీ పెట్టేశాను కూడా. దాని రీజన్, దాని కారణం వచ్చేసి ఎందుకు పెట్టాను అంటే ఫ్లవరు బ్లూమింగ్ అయ్యాక దాని మీద హనీ బీస్ లేకపోతే, సరైన పాలినేషన్ జరక్క, చూసారా అతి భయంకరంగా ఉన్నాయండి. ఫస్ట్ టైం జూన్ మొదలైనప్పటి నుంచి ఫస్ట్ టైం అండి ఇలా సెప్టెంబర్లో నాకు ఇంత హెవీ ఫ్లవరింగ్ రావడం. అంటే లాస్ట్ మంత్ కూడా చాలా రాలిపోయాయి, బట్ ఈ ఫ్లవరింగ్ వచ్చాక ఇవి మేబీ ఒక 2% కూడా రాలిపోలేదండి. ఐ డోంట్ నో, అర్థం కాలే నాకు కూడా ఎందుకోను. మరి అతి భయంకరంగా ఉన్నాయండి ఫ్లవర్స్. చూపిస్తాను, ఇంకా ఉన్నాయి, ముందుకు చూపిస్తాను. ఎక్కడికి వచ్చాయండి, హనీ బీస్ లేకపోవడం వల్ల కాయ సైజులు రావు అని అపనమ్మకం ఎందుకు కాయ సైజు రావండి. హనీ బీస్ పాలినేషన్ జరగకపోతే కాయ సైజు రాదు, ఫ్లవర్ డ్రాప్ అయిపోతుంది, షైనింగు రాదండి. అదే రీజన్ వల్ల నేను వీటి కోసమే ఈ మంత్, నాకు తెలుసు అండి ఇది ఫ్లవరు బ్లూమింగ్ అవుతుంది అనేది. చూసారా, మీకు అసలు కనిపిస్తుంది కదా నాకు ఈ ఫ్లవరింగ్, ఇది ఈ సేమ్ మొత్తం అంతా ఒకటే ఉందండి. ఎలా ఉందంటే మన నిమ్మకాయలు, చింతకాయలు కాస్తాయి అలా కాసాయండి. చూసారా, ఇంకా ఈరోజు నైట్కి బ్లూమింగ్ అవుతాయండి. మీకు మార్నింగ్ కూడా చూపిస్తాను. చింతకాయల టైప్లో కాసాయండి. ఇలా 3 వచ్చాయి కదా, ఇలా చాలా చోటు వచ్చాయి. కాయ సైజు రాదు అనే భయంతో ఒక ఐడియా వేసుకొని నేను తేనె బాక్సులను తెచ్చానండి, హనీ బీస్. అది కూడా చూపిస్తాను. ఇలా కొన్ని కాయలు ఉన్నాయి, కూడా పీకాలి, తెచ్చానండి. దానివల్ల నాకు మేలు జరుగుతుంది అనుకుంటాను. జరుగుతుంది కూడా అండి. చూడండి, అతి భయంకరంగా వచ్చాయండి. ఐ కాంట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ని ఫ్లవరింగ్ అంటే, నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఈ ఫ్లవరింగ్ అంతా బ్లూమింగ్ ఎలా అవుతుందిలేండి. నిలబడి కాయ సైజు వస్తే ఒక్కో లైన్కి ఈ చివరి నుంచి చివరి వరకు లైన్కి 1 టన్ అవుతాయండి. అలా ఉంది హెవీ ఫ్లవరింగ్. ఎలా చెప్పాలండి, చెప్పలేకపోతాం. ఈ సైజ్ కాయ అంతా ఒక 1.5 టన్ 2 టన్స్ దాకా ఉందండి. ఈ ఎండింగ్ పడుతుంది. అది కూడా
ఇలా మాగినకాయలు ఉన్నాయి. ఇవన్నీ ఈరోజు నైట్ బ్లూమింగ్ అవుతాయండి. ఇవి వచ్చేసి టుమారో అవుతాయి. అదే ఫ్లవరింగ్ దానికోసం వీడియో చేస్తాను. ఎందుకోసం వీడియో ఇస్తానంటే బ్లూమింగ్ అయిన తర్వాత ఫ్లవర్ డ్రాపేజ్ అవ్వడము, కాయ సైజు రాకపోవడము, ఇదే రీజన్స్ అండి. క్లైమేట్ సహకరించకపోవడము, పాలినేషన్ సరిగ్గా జరగకపోవడము, తేనెటీగలు లేకపోవడము, ఇవన్నీ రీజన్స్ అండి. అందువల్లే ఇవన్నీ ఆలోచించే ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళానండి. విజయవాడ దాటి కూడా వెళ్ళాను. నేను కార్లో తీసుకొచ్చానండి 3 బాక్సెస్, చూపిస్తాను మీకు. అవి కూడా పాలినేషన్ జరిగితేనే